ఎంతమంది బిడ్డలు ఆరాధన తొలగిపోతున్నారు, ఎంతమంది బిడ్డలు ఉపవాస ప్రార్థన తొలగిపోతున్నారు, ఎంతమంది బిడ్డలు వ్యక్తిగతంగా వాక్యం చదివి దేవుని సన్నిధిలో గడపవలసిన సమయాన్ని విడిచిపెట్టి ఆ పని ఈ పని తెల్లవారు లెగ్గానే ఫోన్ పట్టుకుని పరిగెడతా ఉన్నారు. వాక్యము చదవకుండా, ప్రార్థన చేయకుండా, దేవుని సన్నిధిలో వెతకకుండా, లేవగానే వ్యాపారమని, ఉద్యోగమని, చదువని, స్కూల్ అని, కాలేజ్ అని పరిగెడుతున్నటువంటి పిల్లలారా, తల్లులారా, తీరిక లేని జీవితంతో నువ్వు ఉన్నట్లయితే నీ పరిస్థితి ఉత్తమమైన జీవితం కాదు, అది ఆశీర్వాదము కాదు. రాత్రంతా కష్టపడి నువ్వు సంపాదించినా, ఆయన అన్నాడు 127వ కీర్తనలో, కావలివాడు రాత్రంతా కావలి కాసి ఆడు సంపాదించినా ఆడు మేల్కొని ఉండుట వ్యర్థమే. ఏమైపోతుంది చివరికి? వ్యర్థమే.